వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అబద్ధపు ప్రచారం చేస్తున్న వైకాపా నేతలు, కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం, ఎమ్మెల్యే కొలకపూడికి ఎంపీ చిన్ని వర్గం వార్నింగ్, ఉన్న గోడును కూల్చేస్తున్న రేవంత్ సర్కార్. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? ఎందుకు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఏం పేరే? మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధరకు కూడా కొనకపోతే నీదేం ప్రభుత్వము? నువ్వు కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా నీ ప్రభుత్వం? రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని, సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఏంటది తారాదాని గురించి బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి. నువ్వేడవా చెప్పడానికి? నీకేంటి బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి అనేసి నువ్వు మాట్లాడడానికి 170 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తుంది, ఇక్కడ కూడా నడుస్తుంది. ఏంది నువ్వు చేసేది? నీ వల్ల ఏమైనా అవుతుందా? ఇంకోటి పెట్టే పోస్ట్ ఏంటది? పల్లెలన్నీ కన్నీరు కారుస్తున్నాయి అనేసి. పల్లెలన్నీ కన్నీరు కాచకుండా నేను సమాధానం చెప్తాను, నీకు పరిష్కారం ఇస్తాను, నాతో పాటు రా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, పంచాయతీరాజ్ సత్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, రోడ్లు అడుగుదాం. 5 దగ్గరికి వెళ్తే 5 రోడ్లు ఇస్తారు. నీలా దద్దమ్మలా చేతగాని ఒక ఎమ్మెల్యేలా కూర్చొని సోషల్ మీడియా ఉంది కదా, ఒక రాత రాష్ట్ర అయిపోద్దన్నది కాదు, నవ్వుకుంటున్నారు. పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు లేక వెళ్ళలేకపోతున్నాయి అంటే అది నీ చేతగానితనం కాదా? నిన్ను ఎందుకు అనుకున్నారు ఎమ్మెల్యేగా? ఎందుకు అనుకున్నారు? మొన్న చెప్పినట్టుగా నువ్వు పరిష్కరిస్తామని, పరిష్కరించే శక్తి, స్తోమత నీ దగ్గర ఉందనేసి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ రోజు నీకు అది చేత కాదు అనేసి తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నెత్తి నూరు మొత్తుకుంటున్నారు. మరి ముఖ్యంగా నిన్ను గెలిపించిన కార్యకర్తలు, నిన్ను గెలిపించిన నాయకులు ఇలాంటి ఒక అసమర్థత ఎమ్మెల్యేని, కులాన్ని వాడుకునే ఎమ్మెల్యేని, విద్వేషాలు రెచ్చగొట్టే ఎమ్మెల్యేని, ఒకళ్ళ మీద ఒకరికి సాడీలు చెప్పేసి వాళ్ళ మధ్య ఘర్షణలు సృష్టించే ఎమ్మెల్యేని తెచ్చుకున్నామనేసి ఈరోజు బాధపడుతున్నారు. రసీదు సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో, ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు. జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమనున్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500 6,900.
మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప? విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా? అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు, మీరంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ పెద్దలు కానివ్వండి, అలాంటి లాంగ్వేజ్ మేము యాక్సెప్ట్ చెయ్యం. సో మేము అనేది ఏంటంటే, విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? ఇగోండి, మేము ఈ అడిగిన క్వశ్చన్స్ వల్ల వాళ్ళు కేసు వేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గత 2 రోజుల నుంచి అమరావతిపై అవాకు చవాకులు పేలుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, మీకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ ఒక్క ఇటుకరాయన్న మీరు పేర్చారా అని ప్రశ్నిస్తున్నా. ఇవాళ నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధిని చూసి ఓరవలేక రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిపోతుంది అని ఒక బోగస్ మాటలు, ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. 5 ఏళ్ళలో మీకు ప్రభుత్వం అవకాశం ఇస్తే, ఆనాడు రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఎందుకు మీరు జోప్యం చేశారు? మీకు మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణం అమరావతిలో పెట్టడం మీకు ఇష్టం లేదు. మీకు కానీ, మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా మీకు ఇష్టం లేదు. ఎంతసేపు రాజధానిపైన విషయం కక్కుతున్నారు తప్ప అభివృద్ధి మీద ఏనాడు మీరు దృష్టిలో పెట్టలా. రాజధానిలో మీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కావు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానించి, వైఎస్ఆర్ పార్టీ మీరు కింద సెకండ్ క్యాడర్ నాయకులు కానించి దోచుకోవడం తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం గురించి మీరు మాట్లాడాల. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.